హాయ్ అండి, నేను మీ తెలుగింటి అమ్మాయి. వెల్కమ్ టు మై ఛానల్ ది స్పైస్ ఆఫ్ తెలుగు కిచెన్. ఈరోజు మన ఇంట్లో స్పెషల్ వచ్చేసి బాయిల్డ్ ఎగ్ మసాలా కర్రీ. ఇంగ్రీడియంట్స్ ఏంటో ఒకసారి చెక్ చేసుకుందాం. 8 బాయిల్డ్ ఎగ్స్, ఒక పెద్ద ఆనియన్, 2 టమాటోస్, కొత్తిమీర, గరం మసాలా, ధనియాల పొడి, ఉప్పు, పసుపు, ఆయిల్, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, హోల్ స్పైసెస్ తీసుకున్నాను. ఇప్పుడు ప్రాసెస్ ఏంటో స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకుందాము. ప్యాన్ హీట్ అయ్యాక 1 నుంచి 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక ఇందులో కొంచెం పసుపు, కొంచెం ఉప్పు వేసుకొని కొంచెం కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న బాయిల్డ్ ఎగ్స్ వేసుకుంటున్నాను. బాయిల్డ్ ఎగ్స్ మంచి గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇట్లా కలుపుతూ ఫ్రై చేసుకుంటే ఏంటంటే మనకి ఈవెన్గా మొత్తము కుక్ అవుతుంది, ఫ్రై అవుతుంది. ఎగ్ ఫ్రై అయిపోయింది కదా, ఇవి తీసి పక్కకు పెట్టేసుకుందాము. ఇదే ప్యాన్లోకి ఇంకొంచెం ఆయిల్ యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఎండుమిర్చి, పచ్చిమిర్చి వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిర్చి కొంచెం ఫ్రై అయ్యాక ఇప్పుడు ఆనియన్ యాడ్ చేసుకున్నాను. ఆనియన్ కొంచెం ట్రాన్స్పరెంట్ కలర్లోకి వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ ఫ్రై అయింది కదా, ఇప్పుడు టమాటో యాడ్ చేసుకుంటున్నాను. టమాటో సాఫ్ట్ అయ్యే వరకు కుక్ చేసుకోవాలి. సాఫ్ట్ అయిపోయింది కదా, ఇప్పుడు ఇది చల్లారడానికి పక్కకు పెట్టేస్తున్నాను. ఇది ఒక మిక్సర్ జార్లో తీసేసుకుంటున్నాను. ఇప్పుడు దీన్ని మంచి ఫైన్ పేస్ట్ చేసుకోవాలి. అదే ప్యాన్లోకి ఆయిల్ ఉంది కదా, ఇప్పుడు మనం హోల్ స్పైసెస్ యాడ్ చేసుకుంటున్నాము. షాజీరా, పట్ట, ఇలాచీ, లవంగం, అనాస పువ్వు, బిర్యానీ ఆకు అన్నీ యాడ్ చేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మిక్సీ పట్టుకున్న పేస్ట్ ఉంది కదా, టమాటో, ఆనియన్, పచ్చిమిర్చి, ఎండుమిర్చిది, సో ఇది యాడ్ చేసుకుంటున్నాను. ఇది కూడా మంచిగా ఫ్రై అవ్వాలి ఆయిల్లో. ఇప్పుడు కొంచెం సాల్ట్ యాడ్ చేస్తున్నాను. సాల్ట్ చూసి యాడ్ చేసుకోండి, ఆల్రెడీ మనం ఎగ్స్లో యాడ్ చేసాం కాబట్టి. కొంచెం పసుపు, గరం మసాలా ఒకసారి కలుపుకొని మనకు కలర్ చేంజ్ అవుతుంది చూడండి, మొత్తం గ్రేవీది. ఇప్పుడు బాయిల్డ్ ఎగ్లో మనకి ఎంత గ్రేవీ కావాలో అంత వాటర్ వేసుకుంటున్నాను. ఒకసారి మంచిగా కలుపుకోవాలి. గ్రేవీ ఎంత కావాలో అంత వేసుకుందాం. బాయిలింగ్ స్టేజ్లోకి వచ్చేసింది కదా గ్రేవీ. ఇప్పుడు మనం ఫ్రై చేసి పక్కకు పెట్టుకున్న ఎగ్స్ యాడ్ చేసుకుంటున్నాము. ఇంకా మనకి గ్రేవీ అయిపోయింది, ఇంకా 5 మినిట్స్లో మనం ఆఫ్ చేసేస్తాము అనే టైంలో నేను ఎగ్స్ యాడ్ చేస్తున్నాను.
ఆ గ్రేవీలో ఎగ్స్ మంచిగా కుక్ అవుతాయి అండ్ ఆ మసాలా అంతా ఎగ్గు పడుతుంది. ఇప్పుడు కొంచెం ధనియాల పొడి యాడ్ చేసుకుంటున్నాను. ఒకసారి కలుపుకొని ఇంకా ఆల్మోస్ట్ అయిపోయింది కర్రీ. ఇప్పుడు నేను కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుంటున్నాను. మళ్ళీ ఒకసారి కలుపుకుందాము. కలుపుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసేస్తే ఇంకా అయిపోయింది మన బాయిల్డ్ ఎగ్ మసాలా కర్రీ. అంతే, ఎంతో టేస్టీగా కుక్ అయిన బాయిల్డ్ ఎగ్ మసాలా కర్రీ రెడీ. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ది స్పైస్ ఆఫ్ తెలుగు కిచెన్. థ్యాంక్ యూ.